పాదయాత్రపై మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. మీతో కలిసి ప్రయాణం చేసే రోజులు రాబోతున్నాయని చెప్పారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడం రాజకీయాల్లో ఎంతో ముఖ్యమని తెలిపారు వైఎస్ జగన్. ముందుగా జిల్లాల పర్యటన ఉంటుందని, ఆ తరువాత పాదయాత్ర చేయబోతున్నట్లుగా స్పష్టం చేశారు. వైసీపీ యూత్ మీటింగ్ లో వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించారని యువ విభాగానికి సూచనలు చేశారు. ఈ రకంగా మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చేందుకు యంగ్ ఎమ్మెల్యేలను వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. సిమిలర్లీ ఈస్ట్ వెస్ట్ కు, ఉత్తరాంధ్రకు, కృష్ణా గుంటూరుకు ఈ రకమైన జోన్లకన్నిటికీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా యంగ్ ఎమ్మెల్యేలను కంటెస్ట్ చేసిన వాళ్ళను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. సోషల్ మీడియాలో మీ ఫోన్ అన్నది ఈ రోజు యుగంలో మీ దగ్గర ఉన్న గన్ను. నా జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళా ఉంటాయి. నా ప్రోగ్రామ్ తో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కువ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను. రైట్, పాదయాత్రపై మాజీ సీఎం వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే కూడా పాదయాత్ర మీతో పాటు సాగుతుంది అని చెప్పి ఆయన ఒక మీటింగ్ లో కూడా క్లారిటీ ఇచ్చే విషయం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. హరీష్, కొద్దిసేపటి క్రితం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభాగానికి సంబంధించి రెడ్డి పాల్గొన్నారు. ప్రధానంగా పాదయాత్రకు సంబంధించి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే జిల్లాలకు సంబంధించినటువంటి టూర్లు, సమీక్షలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఆ జిల్లాలకు సంబంధించినటువంటి టూర్లన్నీ కూడా కొలికి వచ్చిన తర్వాత ప్రధానంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా పరిశీలించి ఆ తర్వాత పాదయాత్రకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయని కూడా జగన్ క్లారిటీ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా ఒక రకంగా హైలైట్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా పాదయాత్రకు సంబంధించినటువంటి అంశాలపైన అనేక సార్లు జగన్ కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఇప్పుడు తాజాగా నిర్వహించినటువంటి యువజన విభాగానికి సంబంధించినటువంటి సమావేశంలోనే జగన్ చేసినటువంటి కామెంట్స్ కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ఇప్పటికే ఆయన పాదయాత్రకు సంబంధించినటువంటి అంశాలు, అదే పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో ఇక పాదయాత్ర సంబంధించినటువంటి అంశాల్లో భాగంగానే ఈసారి పెద్ద ఎత్తున జరిగేటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటాయని కూడా జగన్ స్పష్టం చేశారు. ఈ మేరకు యువజన విభాగం రాబోయేటువంటి రోజుల్లో డిజిటల్ ప్రచారాలకు సంబంధించి మీడియాను వేదికగా చేసుకుని డిజిటల్ ప్రసారాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా నడిపించడం, అదేవిధంగా గ్రామ మండల స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించి వారికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంతో పాటుగా ఇక రాబోయేటువంటి రోజుల్లో పూర్తిగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, కూటమి ప్రభుత్వం వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని చెప్పి కూడా నిర్ణయించారు. సో వీటన్నిటిని బేస్ చేసుకున్న ఆందోళన కార్యక్రమాలు, ఎప్పటికప్పుడు కార్యక్రమాలు, ప్రభుత్వాన్ని, కూటమి సర్కార్ని ఇరకాటు పెట్టేటువంటి క్రమంలో భాగంగా ముందుకు వెళ్లేటువంటి క్రమంలో అవసరమైనటువంటి ఉద్యమాలతో పాటుగా అటు యూత్ కు సంబంధించి నూతన నాయకత్వాన్ని తీసుకురావడంతో పాటుగా నియోజకవర్గ స్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో జగన్ పర్యటనలో, ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఉన్నటువంటి స్థితిగతులను అంచనా వేయటం, జిల్లాలో పార్టీ నాయకత్వం, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా మానిటర్ చేసుకుంటూ జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.